మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. హలో, నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చాలా రాజకీయాలు, చాలా బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి. లడ్డు ఏంటి? లడ్డు పైన ఒక కామెంట్, ఫస్ట్ కామెంట్ ఏంటి మీరు? లడ్డు ఎవరు తప్పు, ఎవరు? చాలా పవిత్రమైంది, మత విశ్వాసాలకు సంబంధించిన విషయం. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్ గా ఎట్లా, ఎవరు కాపాడాలి? మనం కాపాడుకోవాలి. ఆ సబ్జెక్ట్ నాకు లేకుండానండి. ఇవాళ ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ కొట్టుకుని చచ్చిపోయి మొత్తం వాళ్ళ భావోద్వేగాలు పెంచుకుని, ఇష్యూ ఏంటంటే మనోభావాలు దెబ్బతింది. మాలాంటి భక్తులు మనోభావాలు పట్టించుకోవట్లా. పార్టీల మనోభావాలు వాళ్ళ కోసం, వాళ్ళు చెప్పిన పాయింట్ల కోసం అబ్సల్యూట్గా సైడ్ ట్రాక్ పట్టిపోతుందండి. అసలు నేను మళ్ళీ చెప్తున్నాను, మొన్న 4వ తారీఖున వెళ్ళాను, నవంబర్ని వెళ్ళాను, క్రితం సంవత్సరం వెళ్ళాను. ఆ బస్సు వాళ్ళ కల్తీ లడ్డూలు తయారు చేసినప్పుడు కూడా వెళ్ళొచ్చాను. నా భక్తిభావం ఏముందో చూడలేదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తిభావం ధ్యాస అక్కడే ఉంటుంది. రాజకీయ నాయకుల సంగతి నాకు తెలియదండి. ఆ ప్రసాదం స్వీకరించాం. తర్వాత ఇప్పుడు డెఫినెట్గా కంపేర్ చేసుకున్నప్పుడు నా మైండ్లో ఆలోచిస్తే అప్పుడేం అనిపించలేదు. ఇప్పుడు డెఫినెట్గా బాగున్నట్టు అనిపించింది. దట్స్ ఎంటైర్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఒకటి చెప్తున్నానండి, అన్ఫార్చునేట్గా నిన్న బడ్జెట్లో జరిగిన నమ్మక ద్రోహాన్ని డైవర్షన్ స్కీమ్ పెట్టినట్టున్నారు ఆంధ్రప్రదేశ్లో. బడ్జెట్ అసలు దుర్మార్గంగా సార్. ఎవరు చూపించారు చెప్పండి నాకు. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్ డ్యూ రెస్పెక్ట్ టు యువర్ మీడియా మొత్తం డైవర్షన్. ఏం డైవర్షన్? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా నమ్మక ద్రోహం చేశారు, నైవంచం చేశారు. 12 సంవత్సరాలు దుర్మార్గంగా చేస్తుంటే ఇవాళ ఆ బడ్జెట్ని డైవర్ట్ చేసుకోవడం కోసం తెలంగాణలో ఇష్యూ ఏం నడుస్తుంది? బాపు ఎవరో, ఫోన్ రింగ్ ఎవరిదే. ఆంధ్రప్రదేశ్ అంబటి రాంబాబు గారు, ఆయన ఒక స్వాతంత్రోద్యమంలో పటేల్ గారు ఒక నాన్నగారు లాగా ఈయన ఉద్యమం చేశారు అని అంబటి రాంబాబు గారిని సపోర్ట్ చేస్తూ ఒకటి, ఆయన వ్యతిరేకం చేస్తే 24 గంటలు ఆయన మేటది. ఇది అబ్సల్యూట్గా ఇది డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది 2 స్టేట్స్లో. ఎంత మోసం జరిగిందో చెప్పడం మీకు ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ప్రజలు మనం లడ్డు గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే డైవర్షన్ స్కీమ్ నడుస్తుంది మాట్లాడతాం. డైవర్షన్ ఆ లడ్డుల విషయంలో మాట్లాడుకుందాం. సెకండ్ పాయింట్ మాట్లాడుకుందాం. రాష్ట్రం మొత్తానికి జరిగిన నమ్మక ద్రోహాన్ని తీసుకెళ్ళి డైవర్షన్ పాలిటిక్స్ పెట్టారు. ఎలాగంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి లాస్ట్ ఇయర్ 12,950 కోట్లు అడ్డంగా సంతకం పెట్టి దాన్ని డేటా స్టోరేజ్ చేసేసి నమ్మక ద్రోహం ఏమని చేసేశారు. నోరు మూసుకుని కూర్చుంది రాష్ట్ర ప్రభుత్వం. ఛాలెంజ్ చేస్తాను, 35 మంది ఎంపీలకు ఆ రోజు విజయసాయిరెడ్డి గారు లేరు, రాజీనామా చేశారు. అందరికి లేఖరాజు ఇద్దరే స్పందించారని చెప్పాను. ఒకటి పార్లమెంట్ మాట్లాడారు మిథున్ రెడ్డి గారు, 2 ఏళ్ళు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నా నేను అని రిప్లై ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ నిద్రపోయారా, ఒంటికి కారణం రాసుకున్నారా, సిగ్గుశారం ఉందా నాకు తెలియదు. కళ్యాణ్ బాబు గారిని అడగాలి, ఆయన మాట్లాడారు. కాబట్టి నేను చెప్పిన పాయింట్ స్పష్టంగా చెప్తున్నానండి. ఆ 12,950 కోట్లు దాంట్లో ఖర్చు పెట్టలేదని 3,000 అప్పటికి అలాట్ చేశారు కదా. ఈ 3,000 కోట్లు ఈ బడ్జెట్లో పెడతాం ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 100 కోట్లు పెట్టారండి ఈక్విటీ ఇన్ఫ్లేషన్. కామన్ సెన్స్ ఉందండి. లాస్ట్ టైం ఇచ్చాము 10,000 కోట్లు మొత్తం వడ్డీలు కట్టుకున్నాళ్ళు, స్టాఫ్ని తగ్గించి. ఇంతకుముందుకు ఏదో లాభం వచ్చిందంట ఎవరిలో 900 కోట్లు 1000 కోట్లు లాభం వచ్చిన రోజులు అంతమంది స్టాఫ్తో కూడా. ఇవాళ దుర్మార్గంగా అదానీ గారు పోర్ట్ ఆపేసేయటం వల్ల ఇబ్బంది అయింది అనేకసారి. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, అది లేదు. రాజధాని, కళల రాజధాని, ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని కావాలి. సైడ్ ట్రాక్ పట్టిన రాజధాని మళ్ళీ రైట్ ట్రాక్లో పెడతానికి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, సెల్ఫ్ సస్టైన్ సిటీ అంటున్నారు. 60,000 కోట్ల రూపాయలు వర్కులు ఆర్డర్ ఇచ్చారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం క్రితం సంవత్సరం గౌరవ పురంధేశ్వర్ గారు అంటే బీజేపీ అధ్యక్షురాలు, ఎవరున్న పార్టీ స్పష్టంగా చెప్పింది, నేను చెప్పింది ఒక్క మాట చెప్తాను, స్పష్టంగా చెప్పారు ఏంటంటే 15,000 కోట్లు సంవత్సరం ఇస్తాం, అలాగా 4 సంవత్సరాలు ఇస్తాం. అంటే పక్కన చీఫ్ మినిస్టర్ రమేష్ గారు, సీఎం రమేష్ గారు, ఆయన కూడా ఇంకో కుండ తీసుకొచ్చి బదులు కొట్టి స్పష్టంగా చెప్పారు ప్రజలందరికీ. ఈ సంవత్సరం 1,128 కోట్లు ఎంగిలి మెతుకులు విధించి అదనంగా ఇంకోటి ఇచ్చామని చెప్పి, దీంట్లో ప్రకృతి వ్యవసాయానికి 330 కోట్లు ఎక్కడెక్కడో స్కీములు పట్టి అన్ని అమరావతి స్కీమ్ బట్టి అది తీసుకొచ్చి పెట్టి మీరు పండగ చేసుకోండి అంటే, వీళ్ళు వెళ్ళిపోయే శివకాశి వెళ్ళి క్రాకర్ తీసుకొచ్చి వాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసుకున్నారంటే ఆదాయాన్ని బ్యాచ్ చేసుకుంటారు. తెలుగుదేశానికి జనసేనకి ఏం పట్టిందండి నాకు అర్థం కాదు. ఎంత బ్రహ్మాండమైన బడ్జెట్ పొగుడతారు అసలు. నాశనం చేసి ఓ పక్కన అమరావతిని అప్పులతో కట్టుకుని చావండ్రా,
మీరు సావండి అక్కడ అని చెప్తుంటే అప్పులతో కట్టుకుని వస్తా ఉంటే దేనికి పండగ ఏంటి? అప్పులు ఇస్తే ఎవరు తెస్తాడండి? రేపొద్దున సెల్ఫ్ సస్టైన్ సీట్ రాకపోతే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన ఇవాళ మిథున్ రెడ్డి గారు మాట్లాడారు అమరావతి అని, లేకపోతే ఈయన ఎవరో సజ్జల్ గారు మాట్లాడారు అమరావతి అని, సరే ఫైన్ అండి. ఒకవేళ సిచ్యుయేషన్ కనుక ఇంటర్న్ ఏమైనా అయితే రేపొద్దున అది నిజంగా కనుకైతే సెల్ఫ్ సస్టైన్డ్ అవుతాయి. నమ్మిన నమ్మకపోయినా చెప్తున్నాయండి, బికాజ్ యు నో ద అక్కడ ఎలా ఉందో. కానీ రేపొద్దున 60,000 కోట్లు అక్కడ సెల్ఫ్ సస్టైన్ సిటీ కాకపోతే ఎవడు కడతాడు? రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోవాలి, అంటే ప్రజలు కట్టాలి. యాక్సెప్టెడ్ కదండి. అది బాగా మంచి రాజధాని అవ్వాలని కోరుకునేవాడిని నేను. ఎప్పుడు రాజధానికి వ్యతిరేకం కాదు, అవుట్ రైట్గా రాజధాని సపోర్ట్ చేస్తాను. అన్ని వర్గాలకు సంబంధించిన రాజధాని ఉండాలని కోరాను. నేను మాట మార్చుకోవాలా. ఈరోజు ఎవడు రాజధాని అని ఎవడో రాసిన పుస్తకాన్ని తీసుకొచ్చి రాపోతే మా మీద అలిగి మాట్లాడతాం మానేసుకుని తొడలు చరిచి కర్నూలు వెళ్ళి నా రాజధాని ఇదే, అది ఎవడ రాజధాని అనుకుని మాట్లాడుకుని నేను వాళ్ళు కూర్చుని సీఎం గారు పక్కన కూర్చుని ఉన్నత పద కూర్చుని మాట్లాడట్లా. సిద్ధాంతం మీద అంటే నిలబడి ఉన్నాను నేను. ఇవాళ అలాంటి రాజధాని మీద అప్పులతో తీసుకుంటే ఎందుకంటే పండగ ఏంటి, నా దిక్కుమాల బడ్జెట్ అయిపోయింది. ఇంకోటి కొత్తగా తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కి మన ఈసారి ఇన్సెంటివ్ కనుక ఇస్తే యువత, నేను చెప్తాను ఇక్కడ టీవీ చూసేవాళ్ళు, ఇవాళ వీక్షకులు కూడా చెప్తున్నాను, చేసే వ్యాఖ్యలన్నీ కూడా డెఫినెట్గా వాళ్ళ పెద్దలకు సంబంధించి, ఎందుకంటే ఆ పెద్దలు నేర్పిన సంస్కారం బట్టి వ్యాఖ్యలు ఉంటాయి. ఇవాళ చెప్తున్నాను, దయచేసి గమనించండి. మన ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల్లో రాయితీలు కనుక తీసుకొస్తే ఈ సంవత్సరం కొత్తగా రాయితీలు గుజరాత్కి ఇచ్చారు. 2027 వరకు ఇన్సెంటివ్స్. 10 లక్షల మంది యువత దమ్ముండి ఆత్మగౌరవంతో మీరు పారిశ్రామికవేత్త, నీ కుటుంబానికి, నీ ఊరికి, నీ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చి దేశానికి సంపద సృష్టించే ఈ దౌర్భాగ్య స్థితిలోకి తీసుకెళ్ళిపోయింది ఈ ప్రభుత్వాలు. ఎలాగంటే 0 ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మిగతా రాష్ట్రాలు. అడిగిన వాళ్ళు ఎవరు? మేము అడుగుతున్నాం. మీరు కాదు కదా, ప్రభుత్వం కదా. అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ నేను అడగాలి. ప్రతిపక్షం మనం నిలదీద్దాం. ఎందుకంటే నెక్స్ట్ టైం ఫస్ట్ ఎవరు నిలదీయాలి? ప్రభుత్వంలో ఉన్నాడు ఉత్తర భారతీయ జనతా పార్టీ, వాళ్ళకి బానిసలుగా పనిచేసే వాళ్ళు నిలదీయాలి. ప్రతిపక్షం కూడా అలాగే ఉంది. దట్ ఈస్ సెకండ్ స్టేజ్. అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మీద మేము ముట్టడి పెట్టాం. నేను జేడి లక్ష్మణ్ గారు 11 మంది అరెస్ట్ చేశారు. అయినా వెళ్ళి మేము ఇంటి ముట్టడి నుంచి వచ్చాము, నానా బాధలు పడ్డాం. ఏ మీడియా వేయలేదు. సరే, అంటే ఉద్యమం చేసినా వాళ్ళే చేయాలి. విచిత్రంగా ఉందండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ నౌ. ఇవాళ గమనించండి, ఇవాళ విశాఖపట్నానికంట 5,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. ఏది డెవలప్మెంట్కి. గుండు 0 ఇచ్చారు. ఏం చేశారు? ఆ ఆదాని ఫ్యాక్టరీ, మళ్ళీ చెప్తున్నారు, ఆదాని ఫ్యాక్టరీ అది ఏది డేటా సెంటర్. గూగుల్ వాళ్ళే చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు, ఒప్పుకోవట్లేదు కొంతమంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆదాని డేటా సెంటర్కి ఉపయోగపడేటట్టు 2047 వరకు ఎగ్జామ్షన్స్ ఇచ్చింది. నా రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు, యువతకి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు దొబ్బుకుపోయారు గుజరాతీ గద్దలు? ఇది అడుగుతున్నాను. పార్టీలు పక్కన పెట్టండి, 2 నిమిషాలు పార్టీలు పక్కన పెట్టండి. ఆత్మగౌరవంతో తెలుగు పెట్టుగా ఆలోచించండి మీరు. నాకు ఒకసారి 1, 2, 3 పాయింట్ చెప్పండి. పాయింట్ 1, తెలుగు రాష్ట్రానికి నష్టం ఏంటి చెప్పండి. తెలుగు రాష్ట్రానికి నష్టం ఏంటంటే ఇవాళ అమరావతికి గుండు 0 చూపించి ఎంగిలి మెతుకులు నిలిచారు. ఓకే. ఆంధ్రప్రదేశ్ యువతకి కనీసం 10 లక్షల మందికి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా గుజరాతీ గద్దలు తన్నుకుపోయారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు. అది కాకుండా నమ్మక ద్రోహం చేస్తే ఏం చేస్తారు తెలుసండి? అపార్ట్ ఫ్రమ్ దట్, గౌరవనీయులు ఉత్తర సనాతనవాదిగా మారిన ఒకనాటి అభ్యుదయవాది కళ్యాణ్ బాబు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మంది, ఇప్పుడు 2వ ఏడాది ఇది, అంటే మొదటి సంవత్సరం 500 మంది చొప్పున 10 లక్షల అదనపు సాయం ఇస్తారన్నారు. గుండు 0 వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పించారు. ఫోన్ కాల్ అవే కదా, ఇప్పించలేకపోయారు. స్టీల్ ప్లాంట్ గురించి డెఫినెట్గా దాంట్లో 100 కోట్లు ఎంగిలి మెతుకులు ఇచ్చారు. అది అయిపోయింది. రెండోది ఆ పోలవరం చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి పోలవరం చాల్చండి. మోసం చేసింది వాళ్ళు రామ్మోహన్ నాయుడు గారు. మీ నాన్నగారికి ఉన్న ప్రతి పొడుగు పెటిషన్ తీసుకెళ్ళి పోలవరం దగ్గర ఉన్న కాలువలో ముంచేశారు. ఎందుకంటానంటే కేంద్ర క్యాబినెట్గా ఉండి అడుగు పెట్టి అర్హత ఉన్న ఒకే ఒక వ్యక్తి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. మిగతా వాళ్ళందరూ క్యాబినెట్లోకి అడుగు పెట్టరు. అట్లాంటిది మీరు నిస్సిగ్గుగా, నేను చెప్తున్నాను, కదరవేది మీరండి. మీరు పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ చేసేస్తా క్రితం బడ్జెట్లో పెట్టిందని ఆమోదించారు. లేదు, ఇవాళ ఆ నిధులను తీసుకొచ్చి 3,000 చూపిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇవాళ ఈ దొంగ నాటకం బాగానే ఉంది. ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ఎలాగంటే నువ్వు కట్టలేవు, కామన్ సెన్స్ ఉండాలి. కట్టలేవు, 150 అడుగులు కట్టేది. 150 అడుగులు ఆల్రెడీ స్పిల్వే ఎప్పుడో కట్టేశారు. స్టోరింగ్ కెపాసిటీ. ఇప్పుడు స్టోరింగ్ కెపాసిటీ కట్టడం ఎలాగో, కట్టకపోతే డ్యామ్లు ఒప్పుకోరు. 150 ఫీట్లు అడుగు నీళ్ళు పెట్టాలంటే రిహాబిలేషన్ ఇంకా 37,000 కోట్లు కట్టాలి. ఇవాళ ₹1 దాని స్టేజ్లోని పెట్టకుండా డెడ్ స్టోరేజ్ చేశారు. ప్రపంచ చరిత్రలో డెడ్ స్టోరేజ్ చేసిన ప్రాజెక్టు మల్టీపర్పస్ చరిత్రలో ఇది ఒకటే చేశారు. ఇవాళ బడ్జెట్లో దాని గురించి మీద ఒకటి మాట్లాడలేదండి. ఇవాళ ఇంకో మూడో విషయం ఏంటంటే, అంత లాభాలు వచ్చి ఏం లాభాలు విన్నాం? డేటా సెంటర్కి మీకు చెప్పినట్టు 47,
నాకు బడ్జెట్ లో మనకి రావాల్సింది మన బడ్జెట్లో రావాల్సింది విభజన హామీలు, స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టులు చేయాలండి, కడప ఉక్కు ఫ్యాక్టరీ రావాలండి, అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రకి 24,000 కోట్లు 2014-15లోనే ఇవ్వాలండి. 24,600 కోట్లు, 50 కోట్లు అది ఎంగిల్ మెతుకులు వేరే సెక్షన్లో ఇచ్చారు, ₹1 ఇవ్వలేదు. ఆ కేకే లైన్తో సహా మళ్ళీ చెప్తున్నాను, కేకే లైన్తో ఇది కొత్త వలస అనేది చాలా మంది మా విశాఖపట్నం వాళ్ళకి మా బాగా తెలుసు కాబట్టి మీద కొత్త వలస అనేది విశాఖపట్నంలో దాదాపు గ్రేటర్ దాంట్లో అంతర్భాగం. ఈ కొత్త వలస నుంచి రాయగడలో ముఖ్యమైన 80% ఇన్కమ్ వచ్చే లైన్ తీసుకెళ్ళి ఇది విశాఖపట్నం ఉన్న ఊరు కూడా రాయగడ ఒరిస్సా డివిజన్లో పెట్టేస్తే దాని గురించి మాట్లాడకుండా జోన్ గురించి మాట్లాడుతున్నారు. ఇక ఇంకోటి కూడా చెప్తున్నారు, రాయితీలు వచ్చినాయి, అద్భుతం రాయితీలు ఇచ్చారు. ఏంటంటే అదే డేటా సెంటర్కి 47 వరకు ట్యాక్స్ ఫ్రీ. వీళ్ళ తాతగారు పెడుతున్నారు డేటా సెంటర్. ఆ అంబానీ గారు 300 ఉద్యోగాలు ఇస్తారంటే డేటా సెంటర్కి. నేను మళ్ళీ చెప్తున్నానండి, దానికి మిగతా ఉద్యోగాలు ఎందుకు వస్తాయో తెలుసా? సోలార్ ఎలక్ట్రిసిటీకిను కేబుల్ ల్యాండ్ స్టేషన్కి 2,000. మళ్ళీ చెప్తాను, గుర్తుంచుకోండి. 1,00,000 ఉద్యోగాలు 5 ఏమండి 1,78,000 అన్నారు మీరు. 1,00,000 ఉద్యోగాలు అంటే బాగుండదు, 1,80,000 అన్నారు. దయచేసి నేను చెప్తున్నాను, ఆ కంపెనీ మీరు ఏదైతే ఏదో అనుకున్నారో, గూగుల్లో పేరెంట్ కంపెనీలో పనిచేసే 50 దేశాల్లో 75 సెంటర్లో పనిచేసే ఉద్యోగులు మొత్తం సంఖ్య 1,78,524 మార్చి నాటికి. ఇంక ఈ ఒక్క దాంట్లో 300 ప్రత్యక్ష ఉద్యోగాలు, పరీక్ష అంటే ఎకో సిస్టమ్ పెరుగుతుంది. ఐఎమ్ యాక్సెప్టింగ్, నో సెకండ్ థాట్. ఉద్యోగాల గురించి మాట్లాడదాం. ఉద్యోగాలు ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చేది 300. ప్రభుత్వం ఎందుకు 1,78,000 అని చెప్తుంది? ఉపాధి కల్పన అంటున్నారు. ఎట్లా? ఉద్యోగం వేరు, ఉపాధి కల్పన అంటే ఒక్కొక్క ఉద్యోగి దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక 1000 మందికి ఉపాధి కల్పిస్తాడేమో, నాకు తెలియదండి. మీరు చెప్పాలి, నాకు చెప్పండి. జర్నలిస్ట్ శోధించాలి. ఇంట్లో ఒక 1000 మంది ఉద్యోగులు పెట్టుకుంటారా? కాదండి, నేను కూడా చెప్తున్నాను. ఇంకోటి చాలా స్పష్టంగా ఆలోచించమని చెప్తున్నాను. దీనికి ఎంత డబ్బులు ఇస్తున్న తర్వాత మార్వాడి నక్క పల్లి ఫ్యాక్టరీ ఒకటి మొదలుపెట్టారు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ రాయితీలు చెప్తున్నాను. ఒకటి ఆదాని సెంటర్కి 2,047 రాయితీలు, 5,000 మెగావాట్లు అంటే 5 గీగావాట్స్ కల్లా ఉత్పత్తి లేదండి. దీనికి 25,000 మెగావాట్ల పవర్ కావాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏది సోలార్ పవర్. ఎందుకంటే సోలార్ పవర్లో వచ్చే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 20% మాత్రం. అంటే మీరు 25,000 మెగావాట్లు పవర్ ప్లాంట్ పెడితే సోలార్ దాంట్లో 5,000 మెగావాట్లు వస్తుందండి. ఆ 5,000 మెగావాట్లు దీనికి సరిపోతుంది. 25,000 మెగావాట్లు ఎవాక్యుయేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కలిసి 28,000 కోట్లు ప్రజలు కట్టిన పన్నుల్లోంచి పొళ్ళొడ కొట్టి దానికి ఫెసిలిటీ చేస్తున్నారు. ఈ మార్వాడి నక్క పల్లి ఫ్యాక్టరీకి అండి 78,000 కోట్లు సిపిఎం ఆరోపించింది. తర్వాత ఇచ్చిన పేపర్లు ఉంది. రాష్ట్ర ప్రజలు మీరు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకి రాయితీలు అంట. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక హెయిర్ కటింగ్ సేల్ని నడుపుతున్నాడు, ఎవరో మా తెలిసినాడు, లేకపోతే చిన్న షాప్ పెట్టుకున్న దుకాణం, ₹8 కరెంట్ వాళ్ళకంటే పావలాపేడ ఆ మార్వాడి గారి గుజరాతీ కంపెనీ కాళ్ళు మొక్కి నేను చెప్పిన తప్పైతే చెప్తున్నానండి. మీరు కనుక్కోండి ఎంత ఇస్తున్నారు. మీ దగ్గర మీ ఊళ్ళో మీరు కనుక్కోండి, మీ బిల్ తీసుకోండి, ₹8 వసూలు చేస్తున్నారు. చెప్తేనే కదా కంపెనీలు వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అవునండి, అంటే నా యువత నేను ఇస్త్రీలు చేసుకోండి. మీరు వెళ్ళి నరసింహరావు గారు ఇస్త్రీ చేసి సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలకు ఇస్త్రీ చేసుకుని సెక్యూరిటీ గార్డులు జాయిన్ అవ్వండి. కంపెనీలు రావాలి, ఎకో సిస్టమ్ పెరగాలి. నా తెలుగువాడు ఉండొద్దా? నా తెలుగువాడు ఉండొద్దా? నా కంపెనీ మార్వాడి వాడిచ్చి మా తెలుగు పెట్ట కాళ్ళు పట్టుకుని వాళ్ళ ఉద్యోగాలు అక్కడ ఉద్యోగాలు ఏమన్నా అక్కడ అడుక్కోవాలి. గుజరాత్ ఇన్సెంటివ్స్ ఇచ్చారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తుందండి, కేంద్రం ఇస్తుంది. ఇక్కడ రాష్ట్రం మీ ప్రజలు పొల్లోడు కొట్టుకొచ్చి పన్నుల్లోంచి వసూలు చేస్తుంది. మంచి కంపెనీలు, పొల్యూషన్ లేని కంపెనీలు తీసుకొచ్చారంటే యాక్సెప్టెడ్ అండి. నేను ఈ భాగస్వామ్యం అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకోవాలి. కానీ వాళ్ళే బాగుండాలి, వాళ్ళ దగ్గర సెక్యూరిటీ గార్డుల కింద ఇస్త్రీలు ట్రై కుట్టించుకోవాలా మన యువత. ఇంకోటి కూడా చెప్తాను, గొప్పగా వచ్చింది ఏంటి వచ్చిందన్న, హార్బర్ సేఫ్ 25% ఇచ్చారన్నారు. ఏంటి హార్బర్ సేఫ్ అన్న? ఇవాళ నక్కపల్లి ఫ్యాక్టరీకి 3 కిలోమీటర్ల సముద్ర తీరం ఇచ్చి అక్కడ ఫ్యాక్టరీ ఇది కట్టుకోమంటున్నారు. గంగవరం ఆయనకే. దీనికి మొత్తం ఫెసిలిటేట్ చేయడానికి ఆ గుజరాతీ గారు మార్వాడి గారి ఫ్యాక్టరీల కోసం జరుగుతుంది. ఇంకోటి రేర్ ఎర్త్ మినరల్స్ కనపడగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కలిపి పులకరించిపోయారంటే ఎంపీలు కొంతమంది. ఏంటి ఇలా పులకింత అందం కావట్లేదంటే పుల్లారెడ్డి సీట్లు కొనుక్కొని మొత్తం పంచుకుంటున్నారు. ఏంటే బాబు ఇంత అనుకుంటే రేర్ ఎర్త్ మినరల్స్ ఆంధ్రప్రదేశ్ కూడా ఒరిస్సాతో సహా భాగస్వామ్యం వచ్చిందన్న. ఏంటారు బాబు రేర్ ఎర్త్ మినరల్స్ అని మన విశాఖపట్నంలో నరసింహారెడ్డి గారు మా అధ్యక్షుడు గారు మదర్ చనిపోతుంది. సార్ మొత్తం ఇదంతా ఆదాని గారు లాగేశారు. నేను ఎట్లా కొట్టా, ఆదాని ఈవీ ఏదో పెట్టి రేర్ ఎర్త్ మినరల్స్ మొత్తం ఆదానికి రాసిచ్చేశారండి ఈ ప్రభుత్వం. ఏంటి అంటే ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఆ అంబానీ గారి మనిషి, ఆదాని గారి మనిషికి రాజ్యసభ ఎంపీలు ఇచ్చారు. ఎవరు తక్కువ కాదండి, అందరూ వాళ్ళ పొరుల దండాలు పెడుతున్నారు. ఇవాళ తీరా చూస్తే ఆయన కోసం రేర్ ఎర్త్ మినరల్స్ అంట. నేషనల్ హైవే, నేషనల్ వాటర్ వే ఏంటంటే తాల్చేరు నుంచి ఆదాని కొత్త కంపెనీ పెడుతున్నారు కాబట్టి పర్దీప్ పోర్ట్ కంటండి. ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అంటే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినవన్నీ కూడా వాళ్ళకే చెందుతాయి.
కొత్త హైవే ఇచ్చాం, నేషనల్ వాటర్ హైవే కాకినాడ నుంచి మాకు పాండిచ్చేరి వెళ్ళే ఆరు బకింగ్హామ్ కెనాల్ ఉండేది, దాన్ని కృష్ణపట్నానికి అనుసంధానం చేస్తారంట. తర్వాత కృష్ణపట్నం ఎవరిది వాళ్ళ అదే దగ్గర, అక్కడి నుంచి హైదరాబాద్కి కేంద్ర ప్రభుత్వం పైప్ లైన్లు వేస్తుంది, వేలాది లక్ష కోట్ల ఖర్చు. ఇవన్నీ ఇది రాష్ట్రం కాదండి, ఆదాని ప్రదేశ్ అయిపోయింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అమెరికాలో కేస్తే ఇక్కడికి వాళ్ళ వరకు. దురదృష్టవశాత్తు నేను ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళ మంచి కంపెనీలు, పర్యావరణ హితమైన కంపెనీలు రప్పించండి. ఏది పొల్యూషన్, మహారాష్ట్రలో రత్నగిరి వాసులు తన్ని తరవేసిన కంపెనీలు అంతా మీరు ఎక్కడికో తీసుకుపోతున్నారు. చెప్పండి. నేను లడ్డు దగ్గర మొదలు పెట్టా, బడ్జెట్ దగ్గరకు వచ్చారు. బడ్జెట్ అది నేను చెప్తాను. మొట్టమొదటి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జరిగిన నమ్మక ద్రోహం చెప్పాలి. తెలంగాణకు కూడా ఒక మాట చెప్తాను. తెలంగాణకు కూడా ఒక మాట, ఎస్ తెలుగు ప్రజలు కావాలి కాబట్టి, నాకు అన్ని చోట్ల కావాలి కాబట్టి చెప్తున్నాను. మొత్తం పేపర్లు తిరిగేస్తే తెలంగాణలో రికార్డు స్థాయిలో బడ్జెట్ 5,454 కోట్లు, 5,454 కోట్లు వచ్చిందన్నారు. అన్ని పేపర్లో కనపడింది. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఎంత మోడీ గారు అంటే భయభక్తులతో ఉన్నారేమో అనిపించింది నాకు. ఎందుకంటే సౌండ్ లేదు. బట్టి విక్రమార్క గారు ఈజ్ ఎ స్టాంచ్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్, ఐ రెస్పెక్ట్ హిమ్. అది నో సెకండ్ థాట్. ప్రెస్ మీట్ పెట్టి అన్యాయం జరిగిందని మాట్లాడారు. అదే మాట్లాడారు. కానీ నేను చెప్తున్నాను, మీరు ఫిగర్స్ ఇవ్వాలండి. ఎందుకంటున్నానంటే క్రితం సంవత్సరం 5,337 కోట్లు ఇచ్చి రికార్డుపై 1 కోటి పెంచారు లాస్ట్ ఇయర్ మీద. 5,000 మళ్ళీ చెప్తాను, 2024 5,336 తెలిపోతే అక్కడ రాసుకోమనండి. జర్నలిస్టులు చాలామంది ఉంటారు, మిత్రులు ఉంటారు. నెక్స్ట్ ఇయర్ 5,337, ఈ సంవత్సరం 5,454. అంటే ఎంత అండి? 3 కలిపి దాదాపు 16,000 కోట్లు అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, గుజరాత్కి లాస్ట్ ఇయర్ 8,000 నుంచి 17,000 కోట్లు తీసుకెళ్లారు. ఈ ఏడాది మళ్ళీ 17,700. మహారాష్ట్రకి 23,000. లాస్ట్ 2 ఏళ్ళు తీసుకుంటే మహారాష్ట్రకి 47,000 కోట్లు, గుజరాత్కి ఏమో 34,000 కోట్లు. ప్లస్ అది కూడా కాకుండా మోడీ గారు ముద్దులేడికి 19,000 కోట్లు చొప్పున 1,00,000 కోట్ల దానికి కేటాయించుకుని ఆ రెండింటికి తెలంగాణకి ₹1,00,00,000 పెంచితే పేపర్లో రికార్డ్ బడ్జెట్ అని ఆ పనికి మాలిన ఎంప్లాయీ, ఎస్ ఆ జిఎం పనికి మాలిన ఎంప్లాయీ వచ్చాడు, జీతం తీసుకున్నాడు. మేము 20 ఏళ్ల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే కూడా లెక్కేసుకుని దీన్ని రేట్లు సిగ్గుండాలి చెప్పడానికి వెళ్ళి నెహ్రూ గారి టైంలో మాట్లాడుకోమనండి. సిగ్గుండాలి ఎవరికన్నా. తోటి రాష్ట్రానికి లక్షల కోట్లు ఇస్తా, తెలంగాణకు రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసి ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా చేసి తెలంగాణకి దేంట్లోనండి ఒక మెట్రో రైల్ అండి, ఆ చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ రారి కాన్పూర్ నుంచి. వీళ్ళ అయ్యగారు జాగీరు 4 మెట్రో ప్రాజెక్టులు నడుస్తున్నాయి, 7 కంటెంప్లేషన్స్ చేస్తున్నాం అంటారు. గుజరాత్కి మెట్రో వేసుకున్నారు, హైదరాబాద్ కేసీఆర్ గారు పెట్టలేదన్నారు. నేను అడుగుతున్నా, హైదరాబాద్ ప్రపోజల్ పంపిస్తే ₹1 లేదు, మాట్లాడలేకపోతున్నారు నాయకులు. సరే, అందరూ ఏందండి నాకు అర్థం కాదు. అందరూ ఆదాని సేవలో ఉన్నారు. కానీ ఆదాని అంటే ఆదానిగా కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా ఆయన పొలిటికల్. ఎస్ ప్లీజ్. మళ్ళీ వెనక్కి వద్దాం. అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? అజయ్ శ్రీవారి భక్తుడిగా, డివోటీగా ఏం జరగాలని కోరుకుంటున్నాం? వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చిందండి, నేను జడ్జిమెంట్ స్పష్టంగా ఇచ్చింది. జడ్జిమెంట్ ఇవ్వాల సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది. రెస్ట్ రెండు చెప్పింది. దీంట్లో ఛార్జ్షీటు 36 మంది దోషులు చేసుకుంటూ దాంట్లో ఏం చెప్పిందంటే, ముందర రెస్టైన్ శ్రీవారి మత విశ్వాసాలను భంగపరిచేటట్లు మీరు రెస్టైన్ అవ్వండి అని రాజకీయ నాయకులకు, బాధ్యత ఉన్న రాజకీయ నాయకులు చెప్తే, ఇవాళ నేను చెప్తున్నానండి, అది బయటికి బాత్రూంలో క్లీనింగ్లు వాడేదానికి వాడారని ఒక ఆయన మాట్లాడారు. అంటే దాంట్లో నేను కల్తీ జరిగిందని కూడా కాదు, అసలు నెయ్యే సప్లై చేయకుండా దొంగ మెటీరియల్ వచ్చింది. దాంట్లో నో సెకండ్ థాట్. సుప్రీంకోర్టు ఛార్జ్ షీట్గా దగ్గర చెప్పింది. దాంట్లో పామ్ కెర్నెల్ అంటే పామ్ ఆయిల్ పైన ఉండే అది గింజ, అది కాదు. అంటే నెయ్యే సప్లై చేయలేదు, దొంగ సరుకు సప్లై చేశారని అది కూడా కన్ఫర్మ్ చేసింది. క్లారిటీ ఉంది కదా మనకి. డెఫినెట్గా ద్రోహం జరిగింది అక్కడ. నో సెకండ్ థాట్ ఇన్ దట్. దాంట్లో బాధ్యులందరికీ కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాను, మామూలు కూడా కాదని. నిజంగా దీనికన్నా కల్తీలు ఇంకా జరుగుతున్నాయి, దాని గురించి తక్కువ చేయట్లేదు. ఇవాళ చిన్నపిల్లలు తాగే పాలల్లోనండి యూరియా పాలు చేసిన ఉరి శిక్ష శిక్షలు ఉన్నాయి. నాకు కల్తీ జరిగిందనే మీరు నమ్ముతున్నారు కదా, కల్తీ చేసిన మీరు నమ్ముతున్నారు కదా. నా నమ్మకంతో మీ నమ్మకంతో పర్లేదు, టెక్నికల్ ఇష్యూస్ లో టెక్నికల్ గానే పోవాలి కదండి. మీరు మన ఇద్దరితో నైతికంగా నమ్ముతున్నారు. లడ్డూ కల్తీ అంశానికి సంబంధించి సిట్ విచారణ చేస్తుంది, ఛార్జ్ షీట్ వేసింది, కోర్టు విచారణ తర్వాత తేలుతుంది ఎవరి దోషం ఏంటో. కాదు, ట్రయల్ కోర్టు నిర్మాణం చేసి పూర్తిగా అసలు దీంట్లో ఏం ఉందో తెలుస్తుంది. ఛార్జ్ షీట్ లో ఉన్నదంతా ఫైనల్ గా ఛార్జ్ షీట్ లో, అవునండి, ఛార్జ్ షీట్ లో ఉన్నదాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదో ఫైండ్ చేసి దాంట్లో ఛార్జ్ షీట్ లో సిబిఐ డైరెక్టర్ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఉన్నారు, ఫుడ్ నిపుణులు ఉన్నారు, FSI ఉండనియండి. ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ చేస్తుంది.
సరే కల్తీ ఉందా లేదా, ఎవడు చేశాడు ఏంటి అనేది- కల్తీ జరిగిందండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నన్ను మీరు క్వశ్చన్ ప్రూవ్ చేస్తే పూర్తి వాళ్ళ చేయండి. 100% పూర్తి చేయండి సార్. పూర్తి చేయండి. మీరు చెప్పండి. చెప్పేది అంటే వినండి. మీరు ఉందా లేదా అనే తర్వాత ప్రస్తుతం ఉందా, ఎంత స్థాయిలో ఉందా, జంతుకో ఉందా లేదా తర్వాత నేను తెలుస్తారు. చెప్పేది వినండి. ఎస్ ప్లీజ్. సిట్ విచారణలో తేల్చిన అంశాలను ఛార్జ్షీట్లో పెట్టి కోర్టుకేసింది. కోర్టులో సిట్ ఇది ఎలా జరిగింది ఏంటనేది ప్రూవ్ చేస్తుంది. దెన్ కోర్టు తీర్పు చెప్తుంది. ట్రయల్ కోర్టు ఇంకా విచారణ చేయాల్సింది. చేయాల్సింది. Yes. That's right. సో సిట్ ఫైండింగ్స్ జరిగింది, రెడ్డులో కల్తీ జరిగిందనే తేల్చింది, ఇంకేదో కెమికల్స్ కలిసారు అని తేల్చింది, Yes. రిపోర్ట్ ఇచ్చింది. రైట్. సిట్ రిపోర్ట్లో తర్వాత ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, మనుషుల బ్రెయిన్స్ని కల్తీ చేస్తున్న నాయకుల్ని కంట్రోల్ చేయడం ఎట్లా? ఎలాగంటేనండి, దీంట్లో వీళ్ళు ఆలోచించుకోలేదు. నిజంగా ఇంతకుముందు నేను అనుకుంటా ఉన్నానండి, అది నాకు చైర్మన్స్ చాలామంది పరిచయం ఉన్నారు, చాలా పెద్ద గొప్ప వాళ్ళు చేశారు. ఇప్పుడు మన డికే ఆదికేశ్వర నాయుడు గారు ఉన్నారు, తర్వాత కనుమూరు బాపరాజు గారు ఉన్నారు, వికెట్ కనరాజు, చాలామంది చేశారు కదండి. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. అందరినీ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు పవిత్రతను కాపాడటానికి చూశారే అనుకుంటా ఉన్నాను నేను. ఈవెన్ ప్రెసిడెంట్ చైర్మన్ కూడా ఈ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. ఇప్పుడు చాలా పవిత్ర భావంతోనే చేస్తానని భావిస్తాను. మిగతా ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు, చేయాలని అనుకోరు కదా, ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నారు. మతం కాకపోయినా కానీ వాళ్ళ సిచ్యుయేషన్ ఏంటంటే పవిత్రతను భంగపరిచేటట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ 2 ఉన్నాయి. ఒకటి మీ టెక్నికల్ అంశాలు, రెండోది మనోభావాలు. అన్నిటికంటే ప్రాధాన్యం ఇవ్వాల్సింది. ఇవాళ ఆ దుర్మార్గం జరిగింది, కానీ ఇవాళ దాన్ని దాటిపోయి ఆ రోజు నేను సిట్ రిపోర్ట్లో కూడా 35 పేజీలో ఆఖరణ ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడ రాజకీయ పార్టీల ప్రకటనలు ఆనంద్ కాదండి, నేను అఫీషియల్ చెప్తున్నాను. నేను సిట్లో ఉన్న ఓన్లీ సిట్ గురించి మాట్లాడుతుంటే సిట్లో ఉన్న దాని గురించి పోతా అన్నారు అది కాబట్టి కాదు, చాలా నేను- సబ్జెక్ట్ ఉండే కాదండి. నేను అందుకని దాంట్లో దున్న ప్రకారం ఖచ్చితంగా దాంట్లో జంతు అవశేషాలు ఉన్నాయి, కానీ ఇది కొత్త రిపోర్ట్, ఇది తాజా రిపోర్ట్ వాళ్ళు సిట్ తేల్చింది ఏంటంటే దాంట్లో జంతు అవశేషాలు లేవు. కేవలం కెమికల్ గానో లేదంటే ఆ పామాయిల్ ఈజ్ కెనాట్ బి వెజిటబుల్ ఆయిల్, దాంతోపాటు కొన్ని కెమికల్స్ అప్లై చేశారు. నేను ఒకటే చెప్తున్నానండి, పదే ఇంకా అది విచారణకు వదిలిపెట్టండి. దుర్మార్గం జరిగిందనేది స్పష్టంగానే చెప్తున్నాను. గ్యాగ్ ఆర్డర్ రావాల్సిన అవసరం లేదా? దాన్ని- నోరు మూసుకుంటారా బాబు, వాళ్ళు విచారణ కాదండి, చేస్తారా? గ్యాగ్ ఆర్డర్. ఇంకోటి ఏంటంటే ఎక్కడ దాటిపోయారంటే, నేను వెంకటస్వామి నిజంగా వీళ్ళు మరి నేనేం బాప్టిజం స్వీకరించలేదు, నా పిల్లల్ని క్రిస్టియన్లుగా పెంచలేదు, నేను నా దేవుడు దాంట్లో బైబిల్ ఉండదు. నేను చెప్తున్నాను, నేను క్లారిటీతో ఉన్నా, మిగతా మతాన్ని గౌరవిస్తాను. కానీ ఇవాళ ఏ స్టేజ్ దాకా వెళ్ళిపోయారండి, నాకు అత్యంత బాధ. వెంకటేశ్వర ప్రతిష్టను బంకరిచేటట్టు కొంతమంది మాట్లాడారు. క్రితంసారి మాట్లాడతా ఈ లడ్డూలు మళ్ళీ మొన్న కూడా అయోధ్యకి పంపించారు. అయోధ్య శ్రీరాముడికి 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటంలో అయోధ్యకి కల్తీ జంతుకోలు కలిసి పంపించేస్తే దేశంలో అలజడి వచ్చింది. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని భంగపరిచే విధంగా ఒక ఈ బోర్డుని ఎత్తేయాలనే విధంగా దుర్మార్గమైన ఉత్తరాది సనాతనవాద బోర్డు తీసుకురావాలని ఆరోపించిన కళ్యాణ్ బాబు గారు విజ్ఞప్తిస్తాను. డ్యూ రెస్పెక్ట్, ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్స్ ఎర్లియర్, బికాజ్ మీరు అభ్యుదయవాదం ఉన్నారు. మీరు ఏం మాట్లాడారు, మా బోర్డు ఎత్తేయాలా? ఇంతకుముందు 50 ఏళ్ళ ముందు అంతకుముందు ఎలా ఉండేది తెలుసా అండి? ఇది ఎలా ఉండేది తెలుసా అసలు? బోర్డు అది మిరాసిద్దారులు ఎలా ఉండేవారు తెలుసా అసలు? మీరు ఇవాళ మెట్టి ఉత్తర భారతీయ కుట్రలో మాత్రం చిక్కుకొని మా ఆంధ్రప్రదేశ్ హక్కుల నుంచి, తిరుపతి దేవస్థానం హక్కు నుంచి మిగతా వాళ్ళ కట్టబెట్టే దుర్మార్గమైన కుట్రలో దయచేసి భాగస్వామ్యం కావదని కోరుతున్నాను. ఎస్, నేను ఆరోపిస్తున్నా వాళ్ళ మా తిరుపతి దేవాలయ ప్రతిష్టను తగ్గించే కుట్ర జరుగుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరు చేస్తున్నారు? ఎవరు ఉత్తరాది సనాతనవాదులు చేస్తున్నట్టున్నారు. వాళ్ళ సనాతనవాదు పురాణ గ్రంథాలు వెంకటేశ్వర స్వామి లేడంట, అయ్యప్ప స్వామి లేడంట, సాయిబాబా లేడంట, ఎల్లమ్మ లేదు, మైసమ్మ లేదు, ఆ సమ్మక్క సారక్క లేదు. వీళ్ళందరికీ మనం బానిసలుగా పడి ఉండాలని నేను చెప్తున్నాను. అబ్సల్యూట్గా క్వశ్చన్ లేదు, అలాగా అబ్సల్యూట్గా క్వశ్చన్ లేదు. నేను చెప్తున్నా ఇవాళ మళ్ళీ చెప్తున్నా ఏంటంటే చాలా పెద్ద ఆరోపణ చేస్తారు. నేను పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నేతృత్వంలో నేను అన్నాను, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటల వల్ల ఉత్తరాది భారత వాళ్ళు మా తిరుపతి దేవస్థానాన్ని, మళ్ళా చెప్తాను తిరుపతి దేవస్థానం ఇంతకుముందు కూడా మేము 8 సంవత్సరాల క్రితం కూడా మాట్లాడాను నేను, దయచేసి కేర్ఫుల్గా ఉండాలి. మాది వాళ్ళ ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ ఆధ్వర్యంలోనే తిరుమల దేవస్థానంలో లోపాలు ఉంటే సవరించుకుని నేను మళ్ళీ చెప్తున్నాను. ఆయన మాట్లాడారు, ఈ తిరుపతి తీసేసి సనాతన బోర్డు వేయాలని వేరే చోట. ఎక్కడిని తీసుకొచ్చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో సనాతన బోర్డుకి ఇవ్వడం కోసం జరుగుతున్న కుట్ర. నేను తిరుపతి దేవస్థాన ప్రాముఖ్యతను తగ్గించే విధంగా ఎందుకు మాట్లాడాను, ఎందుకు ప్రశ్నిస్తాను తెలుసా? ఆయన మాట్లాడితే అయోధ్య వెళ్తా ఇప్పటి వరకు తిరుపతి బాలాజీ అని మనం వెంకటస్వామి అంటాం. ఫ్రమ్ హీర్ ఆన్వర్డ్స్ విల్ గో బ్యాక్ టు అయోధ్య. నా తాతలు ముత్తాతలు ఏమన్నా అయోధ్య నుంచి వచ్చారా? మీరు గౌరవించండి, కానీ వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్టను తగ్గించే విధంగా ఆ మాట ఎందుకు మాట్లాడవచ్చింది? మీరు తగ్గించారు, పవన్ కళ్యాణ్ గారు తగ్గించారు. శ్రీరాముడికి మా దేవుడితో పోల్చాల్సిన అవసరం, నా దేవస్థానం ప్రతిష్టను తీసుకెళ్లి దేశం అంతా అలకలేమని చెప్పే విధంగా ఎందుకు మాట్లాడినా? ఏదో పొరపాటు జంతుకోవని వచ్చింది చెప్తున్నానండి.
మాట్లాడారు. దేశం అంతా కూడా నా తిరుపతి దేవస్థానం ప్రతిష్టనే మీ ఇంట్లో మా అక్కడ లోపం ఖచ్చితంగా జరిగింది, నేను కాదనట్లేదు. జంతుకోవా కాదనేది లేదని వచ్చింది, కాదని వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి తిరుపతి మా దేవస్థానం వెళ్ళి శ్రీరాముడి అయోధ్యని అందరూ దేవాలయంగా కోల్చుకునే ఒక అయోధ్యని కంపేర్ చేసి దాన్ని పాడు చేసిందని మాట్లాడతారా? నాకు అబ్సల్యూట్గా ఇంకోటి మా వెంకటేశ్వరం తగ్గించేసుకుని అక్కడికి వెళ్ళిపోవటం, ఆయన వెళ్ళిపోమని మేము ఎందుకు వెళ్తాం? జంతువులకు కలవలేదని మీరు చెప్తున్నారు, బట్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, ఉంది అని చెప్తున్నారు కదా. ఏమంటే వారి సంగతి వారిని అడగాలి, నన్ను కాదు. నేను వారి తరఫు నుంచి పార్టీ ప్రతినిధులు ఉంటారు. నేను ఒకటి చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వరం అంటే అత్యంత భక్తి శ్రద్ధలు ఉన్నాయనేది నిజం. చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో కూడా కలిసింది, మొత్తం రాష్ట్రంలో శ్రీశైలంలో కూడా నిజంగా శ్రీశైలంలో కూడా చూశానండి అది. నేను అందుకే చెప్తున్నాను, ఈ మామూలు నేను మళ్ళీ చెప్తున్నాను ఈ స్పష్టంగా ఒక్కవాడు, మామూలుగా మనిషిని కత్తేసి పొడి చేస్తే వేరండి. ఈ విధంగా అంటే మేజర్ కల్తీలో దాంట్లో కల్తీ, ఇలా కల్తీ చేసేవాళ్ళు గురి శిక్ష కంటే తక్కువ వేయకూడదు, ఇంకా ఎక్కువ వేయాలి, చంపేయాల్సిన. నిజంగా అది మానసికంగా చిన్న పిల్లల్ని ఎలా కల్తీ లడ్డు గురించి మాట్లాడుతున్నాను, మొత్తం కల్తీ గురించి మాట్లాడుతున్నాను. అడల్టరేషన్ లో నేను మేజర్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ శ్రీశైలం కూడా నేను ఆ టైంలో వెళ్ళాను, మీకు కావాలంటే చూపిస్తానండి. నేను 22లో వెళ్ళొచ్చాను, శ్రీశైలం ప్రసాదం కూడా తీసుకొచ్చాను. అందుకని నా బాధ ఏంటంటే ఒక భక్తుడిగా మాట్లాడుతున్నాను, రాజకీయ పార్టీని పక్కన పెట్టి ఒక విజ్ఞప్తి చేయండి. శ్రీవారి యొక్క దయచేసి ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది. రాజకీయ నాయకులు, మేము రాజకీయ నాయకులు కాదు, ఎప్పుడు రాజకీయాలు లేను, బాధ్యత గల వాళ్ళందరూ రెస్ట్ అయినామండి విచారణ పూర్తి అయ్యేంత వరకు. నేను మళ్ళా చెప్తున్నాను, నిన్న ఆఖరికి సుబ్బారెడ్డి గారు కూడా కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు. ఆయన నేను ఒప్పుకునేది, ఆయన చైర్మన్గా ఉన్నారండి. మనం మాట్లాడతాం వేరు, ఆయన మాట్లాడతాం వేరండి. ఆయన ఒప్పుకున్నారు, అక్కడ జరిగింది. మిగతాది తేల్చాల్సింది ట్రయల్ కోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చిన సలహా మేరకు రెస్ట్ అయినామండి. ఇంకా మీరు దాని మీద వెళ్ళి ఇంకో దేవుడికి పాపచారం చేశారని శ్రీవారి ప్రతిష్టను తగ్గించడానికి చూస్తే, ఇప్పుడు నేను చెప్తాను కదా, నేనే బాప్టిజం తీసుకుని రాలేదు, తీసుకునే వాళ్ళు తప్పు చేశారని నేను అనట్లేదు. ఎవరు అంటారు మీరు? పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం ఆయన అన్నారు కదా, చిన్నప్పుడు ఆయన మామూలు క్రిస్టియన్ మావటం కాదు, బాప్టిజం తీసుకున్నా అని చెప్పారు. ఆయన అది తీసుకున్నా అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పారు. తర్వాత మళ్ళీ హిందూగా మారుతారు కదా, మతం మారుకోవచ్చు, తప్పలేదు. రెస్పెక్ట్ వాట్ ఎవర్ డిసిషన్స్ ఆయన తీసుకున్న తప్ప అది. కానీ నేనేమంటున్నానంటే, వెంకటేశ్వర స్వామి లడ్డూల గురించి చీటింగ్ మాట అయోధ్య 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 అని ఎందుకు మాట్లాడుతున్నారు? అయోధ్య అని మాట్లాడుతున్నారు, ఒక్కసారిగా చాలా సార్లు మాట్లాడారు. జంతుకో బాబు గారు ఇప్పుడు శ్రీశైలంలో కూడా కలిసి మాట్లాడుతున్నారు. బాబు గారే శ్రీశైలంలో కల్తీ జరిగింది, వచ్చి సిట్ రిపోర్ట్ ఇచ్చింది కదా, సిట్లో దానికి బట్టే వచ్చింది. దాని రిపోర్ట్ అనుబంధం సిట్ పరిశీలనలో దానికి కూడా సేమ్ చేశారు. దాని రెండో వచ్చింది కదా, దాన్ని కూడా ఇప్పుడు రేపేళ్ళుండో కోర్టులో ఇంక్లూడ్ చేస్తున్నారు. కానీ నేను అందండి, అదేదో సినిమాలో ఉంటుంది, ఏవిఎస్ను తర్వాత బ్రహ్మాండం, ఒక పొరపాటు జరగలేదంటే నేను దాని గురించి మాట్లాడతాం. 100 సార్లు బయటకు వచ్చి మాట్లాడటం వల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కఠిన చర్యలు తీసుకోండి, వెనక్కి నో సెకండ్ థాట్ ఇన్ దట్. నేను మళ్ళీ చెప్తున్నాను, తీవ్రమైన చర్యలు తీసుకోండి, వాళ్ళు శిక్ష వేయండి. పొలిటికల్ ఇంక్లూడింగ్ రాజకీయ వీళ్ళ కాదు. ఒక ఆయన ఉన్నాడు, పాత ఎవరండి ఆయన, ఎవరో పాత చీఫ్ సెక్రటరీ చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేదన్నారు. ఆయన మీద అందరి మీద జరుగుతుంది అన్యాయం. చంద్రబాబు నాయుడు సెక్రటరియట్లు కూర్చుని ఒక ముఖ్యమంత్రి ధర్నా చేశారు లోపల. ఎన్టీఆర్ గారు ఇప్పుడు రోడ్డు మీద చేసి ఉండొచ్చు. చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సెక్రటరియట్లు కూర్చుని ధర్నా చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. హీ కెన్ డు ఎనీథింగ్. ఆయన ఇవాళ బయటకు వచ్చి అన్ని పేపర్లో మొదట ప్రథమ స్థానాల్లో అన్యాయం జరిగిందని చెప్పగానే పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నారు. ఎప్పుడు విధానాల గురించి నేను విధానాల గురించి మాట్లాడతాను. ఒక్కటి చెప్తున్నాను, దయచేసి వెంకటేశ్వర స్వామి ఒకటే చెప్తున్నాను, ఏ నిజాయితీ పరుణ్ణి చిరునవ్వు నుంచి దూరం చేయకు. ఏ నిబద్ధతతో ఉన్న నిజాయితీ పరుడు, అలాగే అవినీతి చేసేవాళ్ళని, అక్రమాలు చేసేవాళ్ళని నువ్వు ఉండగానే వాళ్ళు ఉండగానే శిక్షించు. ఇదే నేను పెట్టుకోవాలి మనం, అంతే. ఇంకా నేను ఖచ్చితంగా చెప్తాను, వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు పవర్ఫుల్ గాడండి. ఎప్పుడు కూడా నేను చూస్తాను, ఎంత దుర్మార్గాలు జరుగుతుంటే ఆయన పాపం మండే వరకు వెయిట్ చేస్తున్నారేమో. అందువల్ల దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ఎమోషన్స్ కంటే కూడా వాస్తవానికి వెళ్దాం. భగవంతుని ఈ దేశ చరిత్రలో నేను అత్యంత గౌరవించే పూజించే దేవుడు నేను చెప్తున్నాను వెంకటేశ్వర స్వామి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే లేదా ఉత్తరాది సనాతనవాద కొంత ఒప్పుకోవట్లేదు, దయచేసి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ పురాణాల్లో ఎక్కడో బత్తాయి ఫ్యాక్టరీ నుంచి రాసుకొచ్చిందంటే లేదంట. నేను ఆయన పూజిస్తాం. అయ్యప్ప స్వామి మనకి ఎంత అండి, సిరి సాయిబాబా జరుగుతుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ నేను విశ్వ హిందూ పరిషత్తు ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంత పెద్ద తిరుపతి అయోధ్యలో కూడా జరిగితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా వీళ్ళంతా మాట్లాడాలి కదా సార్. ఇవాళ వాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీని అడగాలి. ఛాంపియన్ కదా హిందూ. నేను ఆదాని గారి నిర్ణయం తీసుకున్నా అడుగుతా కానీ మీరేమన్నా ఆదాని గారి మీద ఆధారపడింది కాబట్టి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద
ఆధారపడి ఉంది కాబట్టి ఐ థింక్ దే వాంట్ టు స్కేల్ డౌన్ దిస్ ఇష్యూ. అంతే హిందువులు ఇదేం కాదు, మనకు అవసరం ఉంటే ఆదానికి అవసరం ఉంటే మాట్లాడరా వాళ్ళు? అంతేనా? ఏమండి వాళ్ళ అన్ఫార్చునేట్లీ ఆర్ఎస్ఎస్లో ఉన్న మోహన్ భగవత్ గారిని కూడా తక్కువ చేస్తాను నేను. కొంతమంది మాట్లాడుతున్నారు, ఎస్ ఆయన విధానాల్లో ఉంటుంది కానీ తేడా ఉంటుంది కానీ సచ్చే హంబుల్గా మాట్లాడే మనిషిని కూడా నిన్న దారుణంగా ట్రోల్ చేస్తా మాట్లాడుతున్నారు. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది శ్రీనివాస్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉంటుంది.